శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. చిన్నారి జాహ్నవి అదృశ్యానికి కారణం అడవి జంతువులే అనే కన్క్లూజన్కి వస్తున్నారా పోలీసులు? గతంలో కూడా కొండ చిలువ మింగి ఉండుంటుందా అనే అనుమానాలు బలపడుతున్న తరుణంలో వాటికి 13-14 రోజులవుతుంది చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి తోటలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అదృశ్యమైంది. అట్లాగే ఇవాళ ఉదయం కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఆ తోటకు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ దగ్గర కొన్ని తల వెంట్రుకలు, ఆ పాపకు సంబంధించిన తల వెంట్రుకలు దొరికాయని ఒక స్పెక్యులేషన్ వచ్చింది. అంతేకాదు మళ్ళీ ఎక్కడో రాజమండ్రిలో ఉందని ఒక స్పెక్యులేషన్, అడవిలో చిన్నారుందని స్పెక్యులేషన్, సోషల్ మీడియాలో రకరకాల స్పెక్యులేషన్స్లో వార్తా కథనాలు నడుస్తున్నాయి. వాస్తవానికి అక్కడ జరిగిందేంటి, జరుగుతున్నదేంటి? పోలీసులు కానీ అక్కడ సెర్చింగ్ టీమ్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ చాలా స్పష్టంగా చెబుతున్నాయి, చాలా స్పష్టంగా అనుమానిస్తున్నాయి. ఎందుకంటే విచారణకి ఇన్వెస్టిగేషన్కి ఒక దిశానిర్దేశం చేశాయి. ఏంటంటే అక్కడ జాహ్నవిని అడవి జంతువులే ఎత్తుకెళ్ళి ఉంటాయనేది చాలా స్పష్టంగా అక్కడున్న పోలీసులు కానీ అటవీ అధికారులు కానీ ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు కొంత సమాచారం అందుతోంది. నేను గతంలో ఒక వీడియో చేశాను, కొండ చిలువ మింగి ఉండుంటుందా. ఇంతవరకు పోలీసులు కూడా ఈ ప్రశ్నకి అంటే కొట్టిపారేయలేకపోయారు. అక్కడ విచారణ అధికారులు కొండ చిలువలు కూడా సంచరించే ప్రాంతం అది, కొండ చిలువలు ఎక్కువగా తిరిగే ప్రాంతం అది. ముఖ్యంగా ఈ పామాయిల్ తోటల్లో కొండ చిలువలు ఉంటాయి. అవి గతంలో కోళ్ళని కుక్కలపైన దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు చిన్నారి విషయంలో కూడా అటువంటిదే జరిగి ఉంటుందనేది మొదటి అనుమానంగా కనిపిస్తుంది. విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మొదటి అనుమానం ఏంటంటే కొండ చిలువలు ఆ అమ్మాయిని మింగేసి ఉంటాయి. ఎందుకంటే చిన్న పాప, 2 ఏళ్ల పాప, ఆ పాపని కొండ చిలువ చుట్టుముడితే పట్టుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కొండ చిలువే ఆ పసిబిడ్డని మింగేసి ఉంటుందేమో అనే భయం, ఆందోళన కలిగి ఉంటుంది. రెండోది వచ్చేసి వేరే ఏవైనా అడవి జంతువులు దాడి చేసి ఉండి ఉంటాయా? ఎందుకంటే నిజానికైతే చిన్నారి ప్రాణాలతో బతికి బయటపడాలి, చాలా సంక్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. కానీ ఇక్కడ విచారణను చూస్తే అటువంటి అంచనాలు వేయక తప్పట్లేదు. ఎందుకంటే అదృశ్యమై 14 రోజులు అవుతుంది. 14 రోజులుగా చిన్నారి తిండి నీళ్లు లేకుండా ఎక్కడ ఉండలేదు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండుంటే కిడ్నాపర్ల చెరలో కూడా ఇన్ని రోజుల పాపని దాచిపెట్టే పరిస్థితి ఉండదు. కిడ్నాప్ అయిన తర్వాత కిడ్నాపర్స్ ఏదో రకమైన డిమాండ్లు వినిపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా దాడి లాంటిది చేస్తుంటే పాపకు సంబంధించిన ఇతర ఆనవాళ్ళైనా బయటకు వస్తాయి. అవేవి కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా అడవిలోనే ఏదో జరిగి ఉంటుందనేది ఇప్పుడు అక్కడున్న అధికారులు చెప్తున్నారు. కొండ చిలువ పాపను మింగేసి ఉంటుందా అనే అనుమానం ఒకటైతే, రెండోది వచ్చి అక్కడ నక్కలు, అడవి కుక్కలు కూడా ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. అడవి కుక్కలు, అడవి పందులు ఆ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయని, దాదాపు 13 కొండలు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు. సో ఇటువంటి పరిణామం, ఇటువంటి తప్పిదం, ఇటువంటి ఏదైనా దుర్ఘటన జరిగి ఉంటుందా అని భయం కూడా కలుగుతుంది. చిన్నారి పైన ఇతర ఏ జంతువులైనా, ఒకవేళ కొండ చిలువ కాదనుకోండి, ఇతర ఏ జంతువులైనా దాడి చేసి ఉంటాయా అనే కోణంలో కూడా అక్కడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకవేళ ఇవాళ స్పెక్యులేషన్స్లో వచ్చినట్టుగా ఆ పాప తల వెంట్రుకలు ఏదైనా ఫెన్సింగ్ వైర్కు దొరికితే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫెన్సింగ్ దాటి అవతలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం ఇక్కడ అంచనా వేయాల్సి వచ్చు. ఏదో రకంగా అంటే జంతువులు ఒకవేళ దాడి చేసిన తర్వాత లాక్కెళ్ళే ప్రయత్నం చేయడము, లేకపోతే అవతలికి చిన్నారే ఫెన్సింగ్లోంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయడం, లేకపోతే ఎవరైనా కిడ్నాపర్ ఉంటే కిడ్నాపర్ అమ్మాయిని బయటికి తీసే క్రమంలో ఆ తల వెంట్రుకలు అక్కడ ఫెన్సింగ్ చుట్టుకునే అవకాశం ఉండడం, ఇటువంటి ప్రాపబుల్స్ ఉన్నాయి. కానీ వాస్తవానికి పోలీసులు ఏం చెప్తున్నారంటే కిడ్నాపింగ్ అనే కోణం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని మేము భావిస్తున్నామని పోలీసులు కూడా కొంత బయటకు చెప్తున్నారు. కానీ అధికారికంగా దాన్ని ప్రకటించలేకపోతున్నారు. కారణం ఏంటంటే అసలు చిన్నారి ఎటు వెళ్ళింది, మూమెంట్ ఏందని ఒక్క అంచనా కూడా దొరకలేదు ఇప్పటివరకు. ఒక కుక్క ఒక్కటే సాక్ష్యంగా ఉండేది. ఆ కుక్క కూడా ఊహించని విధంగా చనిపోవడంతో అసలు ఎక్కడికి వెళ్ళింది చిన్నారి, ఏం జరిగింది అనేది ఇప్పుడు జాహ్నవి విషయంలో అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. పోలీసులు కూడా తలబట్టుకుంటున్నారు. వందలాది మంది పోలీసులు అక్కడ విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసులు చెబుతున్న మాటల్లో కొంత బలమైన అనుమానాలు, కొంత ఇలా జరిగి ఉండొచ్చు అని మాత్రం అనిపిస్తుంది. మొట్టమొదటి ఏంటంటే ఆ ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల్లో అక్కడ అటవీ ప్రాంతం ఉందని ఒక అంచనా వేస్తున్నారు. మొత్తం 13 కొండలు ఉన్నాయంట. ఆ 13 కొండలన్నింటి మధ్యలో ఈ అటవీ ప్రాంతం ఏర్పడి ఉంది. కాబట్టి ఇక్కడ అడవి జంతువులు, అడవి మృగాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అందులో ఈ అడవి కుక్కలు అలాగే కొండ చిలువలకు ఎక్కువగా అక్కడ సంచరించే ఆస్కారం ఉందని
పోలీసులు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. అంతేకాదు కుక్క ఎందుకు చనిపోయింది అంటే వాళ్ళు చెప్తున్నారు పోలీసులు, కుక్క ఏదైతే పాపని అటకాయించిన జంతువు ఏదైనా ఉంటే అది కుక్క కంటే బలమైన జంతువు అయి ఉంటే పాపను కాపాడేందుకు కుక్క అక్కడ తీవ్రమైన ఫైటింగ్ చేసి ఉండొచ్చు. ఫైటింగ్ చేసిన తర్వాత ఆ జంతువు వెంటబడి కొంత దూరం వెళ్ళొచ్చు. 4 days తర్వాత వచ్చింది కదా, కొంత దూరం వెళ్ళి ఉండుంటుంది. ఆ తర్వాత ఆ జంతువుని ఏమీ చేయలేక దాని చేతిలో దాడికి గురై కుక్క తిరిగి ఇంటికి వచ్చి ఉంటుంది. వచ్చిన తర్వాత పాపని జంతువులు దాడి చేశాయి అని, లేకపోతే ఇక్కడ మనుషుల్ని కూడా మనం లెక్కేసుకోవచ్చు. అంటే దాడి చేయడం జంతువులే కాదు, మనుషులు కూడా దాడి చేసి ఉన్నారనుకోండి. మనుషులైతే ఖచ్చితంగా కుక్కని చంపేసి ఉంటారు. చంపలేదు కాబట్టి జంతువులైన ఇక్కడ అనుమానాలు బలపడుతున్నాయి. కాబట్టి కుక్క వెనక్కి వచ్చి అలా తల్లి దగ్గర అరవడము, ఆ తల్లి పైన కరిచే ప్రయత్నం చేసి, అంటే ఆ పాప దగ్గరికి తల్లిని తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయినా ఆమె అక్కడి నుంచి వాళ్ళ కుక్క సంకేతాలని వీళ్ళు సరిగ్గా పరిశీలించలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి 4 రోజులు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ డే రాత్రి కుక్క పాప పైన ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ దాకా వెళ్ళి ఉండి తిరిగి రావచ్చు. వచ్చిన తర్వాత ఆ జంతువు చేసిన దాడితో అనారోగ్యానికి గురై కుక్క చనిపోయి ఉంటుందని అంచనా కూడా పోలీసులు వస్తున్నారు. దీనిపైన కొంత పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. దానిపైన స్పష్టమైన క్లియర్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే జంతువులే పసిపాప పైన దాడి చేసి ఉండవచ్చు అనే కన్క్లూజన్కి ఇక్కడ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలామంది ఏం చెప్తున్నారు, పాపని ఎవరో గిట్టని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నారు. గిట్టని వ్యక్తులు కిడ్నాప్ చేస్తే వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్తారు పాపని? ఎంత దూరం తీసుకెళ్ళినా ఈ పాటికి ఏదో ఒక చిన్న ఆనవాళ్ళైనా దొరికిని ఉంటాయి. సీసీ కెమెరా ఫుటేజ్లోనో, బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో, రోడ్డు పైనో పసిపాపని అటకాయించిన సీనో విజువలో ఏదో ఒకటి దొరికి ఉంటుంది. కానీ అవేవి దొరికిన సందర్భాలు కనిపించట్లేదు. ఇప్పటివరకు వచ్చిన అన్ని స్పెక్యులేషన్స్, నిరాధారమైన ఆరోపణలు తప్ప సరైన సమాచారం కాదని అర్థమవుతుంది. సో ఖచ్చితంగా కిడ్నాప్ అనే కోణంలో కూడా పోలీసులు ఇక్కడ విచారణ జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇందుకోసం ఏదైతే తోట పరిసర ప్రాంతాల్లో ఉన్న టవర్ ఉందో ఆ టవర్ రేంజ్లో గడిచిన కొన్ని రోజులుగా జాహ్నవి అదృశ్యమైన ముందు రోజుల్లో కొన్ని రోజుల్ని లెక్కగా తీసుకొని ఒక 170 నుంచి 180 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఎన్ని స్పెక్యులేషన్స్ వచ్చినా, ఏదొచ్చినా, మినిస్టర్లు వచ్చారు, నిన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ వచ్చారు, కుటుంబంతో మాట్లాడారు, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ పాప సడన్గా తోటలో అదృశ్యం అవ్వడం మాత్రం ఎవరికి అంతు చిక్కట్లేదు, పోలీసులకు కూడా అంతు చిక్కట్లేదు. ఫైనల్గా పోలీసులు మాత్రం జంతువుల దాడి జరిగి ఉండవచ్చు అనే కన్క్లూజన్కి అయితే వచ్చినట్టుగా అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఒక పసిపాప 2 ఏళ్ల పాప 14 రోజులుగా తిండి నీళ్లు లేకుండా కనిపించకుండా ఎక్కడుంటుందో ఆలోచించండి. దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? మీ అంచనాలేంటి? బయట చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెడితే వాస్తవంగా అక్కడ ఏమి జరిగి ఉంటుంది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద రాయండి. ఏదైనా ఒకవేళ ఎవరైనా చిన్నారిని చూసామనో, ఒకవేళ చిన్నారిని అదృశ్యం వెనుక మనుషుల చేతిలో ఉండుంటే, కిడ్నాపర్లని లేకపోతే శత్రువులని అనుకుంటాం కదా, అటువంటి వాళ్ళ చేతిలో ఉండుంటే మీరు ఆ పాపను చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వివరాలను జత చేసే ప్రయత్నం చేయండి. చిన్నారి జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలి, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లను పోగొట్టాలి, ఆ తల్లిదండ్రులకి సంతోషాలని మిగిల్చాలి, జాహ్నవి చాలా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. జాహ్నవి ఇంకా బతికే ఉందని నేనైతే విశ్వసిస్తున్నాను. ఒకవేళ జంతువుల దాడిలో ఏమైనా జరిగి ఉంటే ఆ దురదృష్టవశాత్తు అటువంటి సంఘటన జరగకూడదని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల.